అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్. ఈ రోజు బ్రెడ్ తో ఎన్ని ఐటమ్స్ చేసాం చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు బ్రెడ్ తో డబుల్ కా మీఠా చేసాం, సూపర్ గా వచ్చింది. బ్రెడ్ బజ్జీ చేసాం ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు డబుల్ కా మీఠాకి ఇదో బ్రెడ్ ఇట్లా ఇట్లా నాలుగు పక్కల కొంచెం సైడ్ ఉన్న ఈ బ్రౌన్ కలర్ తీసేసి దీన్ని రెండు ముక్కలు చేసి నూనెలో బాగా కొంచెం మనం ఏంటంటే ఈ సైడ్ ది కొంచెం టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది, అందుకనేసి బ్రౌనిష్ ఉండేది తీసేయాలి. చెప్పు నీకు నచ్చింది. ఇది సైడ్ డైరెక్ట్ అమ్ముకుంటారని నేను సైలెంట్ అయ్యా. డబుల్ కా మీఠా కోసం ఆయిల్ పెనంలో వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ బ్రెడ్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి బ్రెడ్ ముక్కకి సైడ్ ఉన్నటువన్నీ నూనెలో వేసే లోపలికి తొందరగా మాడిపోతాయి. అందుకని చెప్పి ఇవంతా సైడ్ ఉన్నటువంతా తీసేస్తే కొంచెం ఇది దోరగా లైట్ గా వేపుకోవాలి, తొందరగా మాడిపోతుంది. సన్న మంట మీద వేయించుకోవాలి. బ్రెడ్ ముక్కలు వేసేద్దాం. తిరిగి దోరగా లైట్ గా తొందరగా మాడిపోవాలి. లో ఫ్లేమ్ లో వేయించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చి రావాలి, రెడ్డిష్ గా వస్తాయి, అంటే చాలా బాగుంటాయి. అప్పుడు డబుల్ కా మీఠా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు ఇది క్రిస్పీగా ఉంటుంది. లైట్ మంట మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలండి. అప్పుడు డబుల్ కా మీఠా మనకి ఎక్కువ కొంచెం మాడిందంటే కలర్ మారుతుంది. అట్లా మాడనీయకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా స్మెల్ అయితే సూపర్ గా వస్తుందండి. కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూసేదానికి సూపర్ గా ఉంది. కొన్ని వేస్తా టీ పప్పు కోసేది. నెయ్యి వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి పోసుకుందాం. జీరాకి నీళ్లు పోసేస్తాం. చక్కెర వేసేద్దాం. డబుల్ కా మీఠా జీరా కోసం వాటర్లో చక్కెర వేసి బాగా ఉడకనివ్వాలి. పాకం దగ్గర పడంగానే మనం బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. పాకం ఎలా వచ్చిందో ఇలా వాటర్ లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, పాకం గట్టి పడిందా లేదా అని. ఇంకొక 2 minutes అలా ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చేసింది. ఇట్లా వస్తే తీగ పాకం లాగా రావాలి. వచ్చినట్టు పాకం రెడీగా ఉంది పాకం రెడీగా ఉంది. బ్రెడ్ ముక్కలు వేసేద్దాం. పాలు పోసేద్దాం. కాంచిన పాలు పోసేద్దాం. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ద్రాక్ష జీడిపప్పు అవి వేసుకొని
తర్వాత కోవా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఎలా ఉందో. ద్రాక్ష జీడిపప్పు వేసేసుకుందాం. కోవా వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ డబుల్ కా మీఠా ఎంత బాగా వచ్చిందో, చాలా యమ్మీగా మీరు ట్రై చేయండి. ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి. చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఏంటంటే తీయగా కొంచెం బాగా తినడానికి బాగుంటది కాబట్టి సాఫ్ట్ గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. మనం ఎక్కడైనా పెళ్లిలో కానీ పేరెంటాల్లో ఒక స్వీట్ ఐటమ్ అది చాలా మందికి ఫేవరెట్ గా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా బ్రెడ్ తో చేసిన ఇది చాలా ఇష్టం అది డబుల్ కా మీఠా అంటే. ఇప్పుడు ఉన్న ఈ స్మెల్ కానీ చూడడానికి ఫ్లేవర్ కానీ తినేయాలనిపిస్తుంది అట్లాగే. మీలో ఎంత మందికి నచ్చుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి వేడిగా ఎలా ఉంది. ఆమ్లెట్ కోసం ఎర్రగడ్డలు సన్నగా కోసుకుందాం. ఆమ్లెట్ కోసం గుడ్లు పగేసుకుందాం. బ్యాక్ చేసుకో. ఉప్పు వేసేసుకుందాం. ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. పసుపు వేసేసుకుందాం. మిరప్పొడి వేసేద్దాం. మిక్సింగ్. ధనియాల పొడి వేసేద్దాం. గరం మసాలా వేస్తున్నాం. చికెన్ పొడి కొంచెం లైట్గా వేసేద్దాం. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, మొత్తం కలిసిపోయేటట్లు. కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసి గుడ్డు కొట్టుకొని ఎర్రగడ్డ వేసి ఎగ్ ఆమ్లెట్ కోసం రెడీ చేసేసుకుంటున్నాం. చేయడానికి బ్రెడ్ ని కొంచెము నెయ్యి వేసుకొని కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుంటున్నాము. బ్రెడ్ ఆమ్లెట్ కోసం నూనె పోసేసుకుందాం. ఆమ్లెట్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ ముక్కలు రోస్ట్ చేసుకున్నటివి 2 ముక్కలు పెట్టి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటు అటు 2 పక్కలు ఆమ్లెట్ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అలా ఎగ్లో కూడా ముంచి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చింది చూడండి లేయర్ గా బ్రెడ్ ఆమ్లెట్. సువాసన చూడండి ఎంత బాగా వస్తుందో ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్ ప్లస్ బ్రెడ్ మిక్స్ అయ్యి ఆనియన్ వాసన సూపర్ గా వస్తుంది. బ్రెడ్ బజ్జీ కోసము శనగపిండి, దాంట్లో కొంచెం కార్న్ పౌడర్ వేసుకుంటున్నాము, కొంచెం సరిపోయినంత సాల్ట్,
కొంచెం మిరప్పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా బాగా కలిపి ఒక చిటికెడంతా సోడా ఉప్పు బాగా కలపాలి. బాగా కలిపి ఇప్పుడు వాటర్ పోసి మనం మితంగా కలుపుకుంటున్నాం. బ్రెడ్ బజ్జీ కోసం శనగపిండి కలుపుకుంటున్నాం అండి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మితంగా కలుపుకోవాలి. ఇదండి దీంట్లో బాగా ఇదండి ఇట్లా కొంచెం జారుగా కలుపుకొని బ్రెడ్ బజ్జీకి రెడీ. బ్రెడ్ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రెడ్ ని శనగపిండిలో వేసి నూనెలో వేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ వేసేసుకుందాం. చూడండి బ్రెడ్ బజ్జీ ఎంత బాగా వచ్చింది. ఫ్రెండ్స్ బ్రెడ్ తో బజ్జీ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ బజ్జీలు ఎలా వచ్చాయో కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా. ఫ్రెండ్స్ బ్రెడ్ బజ్జీ ఎంత కలర్ఫుల్ గా ఎంత టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బ్రెడ్ తో 3 వెరైటీస్ చేసాము. ఒకటి వచ్చి బ్రెడ్ బజ్జీ, డబుల్ టమాటా, బ్రెడ్ ఆమ్లెట్. ఇది డబుల్ కా మీటా. ఇది చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా ఒకసారి అందరము టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ గా ఉంది. చాలా ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే ఒకసారి కర్రీ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తాం ఫ్రెండ్స్. బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. యమ్మీగా చాలా టేస్టీగా చాలా ఉంది. బాగుంది. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఎంత బాగుందో అసలు. సూపర్ గా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ వేరే లెవెల్. ఒక్క బ్రెడ్ తో ఎన్ని రకాలు చేసాము మేము, చూసారు కదా. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అనేది. నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.